పీటీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం. నా ఛానల్ను ఆదరిస్తున్న మీకందరికీ ధన్యవాదాలు. పీటీవీ ప్రజాపక్షం ఛానల్ను మీరు ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అయితే విషయానికి వస్తే ఈరోజు నేను మరో నూతన సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎన్నిక గూర్చి పూర్తి వివరాలు అందించడానికి నేను ఈ వీడియోలో ప్రయత్నం చేశాను. మీరు ఈ వీడియోను చూసి ఆదరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈ వీడియోను చూసిన తర్వాత మీరు మీ మిత్రులకు గానీ, శ్రేయోభిలాషులకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో వారందరూ నా వీడియోను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇకపోతే నేను మీకు సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తెచ్చి సమాచారాన్ని అందిస్తానని నేను విన్నవిస్తున్నాను. అంతేగాకుండా మీ సమస్యల్లో నేను ఒకరిగా ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేసే విధంగా నా ఛానల్ పనిచేస్తుందని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2008లో నూతనంగా ఏర్పడింది. అంతకుముందు ఈ ప్రాంతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండేది. నూతనంగా ఏర్పడిన ఈ నియోజకవర్గానికి 2009లో ఎన్నికలు జరిగి పీజేఆర్ తనయుడు పి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన సంగతి మీకు తెలుసు. ఏ నోట విన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై చర్చ సాగుతోంది. 2014, 2018, 2023లో మాగంటి గోపీనాథ్ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించారు. దీంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటారు. నియోజకవర్గ పరిస్థితిని పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. బిలియనీర్లు నివసించే కాలనీలు ఒకవైపు, దినసరి కూలీలు నివసించే బస్తీలు మరోవైపు. జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ప్రాంతాల్లో బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఉన్నారు. బోరబండ, ఎర్రగడ్డ, రేహమత్ నగర్ తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసి చిరుద్యోగులు, రోజూ కూలి చేసుకుని జీవించే దినసరి కూలీలు ఉన్నారు. అంతేకాకుండా ఈ రెండింటికి మధ్యన యూసుఫ్గూడలో మధ్యతరగతి వారు ఉన్నారు. ఇలా విభిన్న మనస్తత్వాలు ఉన్న ఓటర్లుగా ఈ నియోజకవర్గం ఉంది. ఈ ఓటర్లందరినీ సమన్వయం చేసుకుని ఓటర్ల మనసులు గెలుచుకోవడం అభ్యర్థులందరికీ కత్తి మీద సామే. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఉప ఎన్నిక ఉన్నందున అన్ని పార్టీల నాయకులంతా ఇక్కడే తిష్టవేసి నియోజకవర్గాన్ని జరడ పట్టే అవకాశం ఉంది. ఓటర్ల విషయానికి వస్తే నియోజకవర్గంలో మొత్తం 3,90,000 ఓట్లు ఉన్నాయి. అందులో 2 లక్షల పురుషులు, 1,90,000 మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో 80 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ 6,052 మంది ఓటర్లుగా ఉన్నారు. నియోజకవర్గ పరిధి 7 జిహెచ్ఎంసీ డివిజన్లుగా ఉంది. మొత్తం 147 కాలనీలు ఉన్నాయి. అలాగే 407 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక్కో బూత్కు రమారమి 980 ఓట్లు ఉండే విధంగా అధికారులు విభజించారు. నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. నామినేషన్ల చివరి రోజు నిరసనగా నిరుద్యోగులు, త్రిబులార్ బాధితులు, హైడ్రాలో ఇల్లు పోయిన బాధితులు మూకమ్మడిగా నామినేషన్లు వేశారు. ఇలా దాదాపు 300 వరకు నామినేషన్ వేసినట్టు తెలిసింది. అక్టోబర్ 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంది. అటు తర్వాతే ఎంతమంది బరిలో ఉంటారనేది తేలనుంది. ఎన్నిక నవంబర్ 11న జరిగి ఓట్ల లెక్కింపు 14వ తేదీన జరుగుతుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ నవంబర్ 16న ముగుస్తుంది.